నార్మల్గా సినిమా యాక్టర్స్ అందరికీ ట్రోలర్స్ అంటే భయం, కానీ ఆ ట్రోలర్స్నే మీరు వెరైటీగా తిడుతూ మీరు భయపెడతారు. కొత్త కొత్త ఇవన్నీ పెట్టారు. సో థింగ్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ తెచ్చాను తిందు స్వీటీ అని ఉంటుంది కదా. యా, సో క్లాప్స్ ఎందుకు అని ఒకటి ఉంది కదా. అవునవును. అది సోషల్ మీడియాలో విపరీతంగా స్పెక్యులేట్ అయిపోయింది. అవును అవును దానికి ఈ సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా, లేదంటే సరదాగా పెట్టారా? ఉంటుందండి. అంటే యంగ్ బ్యాచ్, ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు కదా, యంగ్, మీరు చాలా యంగ్గా ఉన్నారు. సో పెద్దవాళ్ళని నేను మంచి కథతో ఏదోలాగా సినిమాకి రప్పించగలుగుతా, ట్రైలర్ టీజర్తో. మీలాంటి కుర్రాళ్ళని రప్పించాలంటే కొంచెం రెగ్యులర్గా. అంటే ఫ్లాష్ మ్యాన్ మీరేనా? ఫ్లాష్ మ్యాన్ వారస్ అండి మీలాగా నేను కూడా. సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నయన్ సారిక గారు, హలో. మీరు యాక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవుతున్నాయి, ఎక్కువ యూత్ ఆడియన్స్ని గ్రాప్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది, అండ్ ఫీమేల్ డామినెన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇందులో. సినిమా వరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతుంది? Yes, so this is, for me అయితే it is once in a lifetime kind of character, and thanks to Maruti garu అది ఇచ్చినందుకు, and he believed in me, and I hope I have done justice, Maruti garu. Yeah. సో యా, ఆడియన్స్ అంటే ఇది కా అండ్ ఐ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది, అండ్ డెఫినెట్లీ ఫీమేల్ ఓరియంటెడ్ ఉంటుంది, కానీ ఇంకా చాలా ఉంటుంది. శ్రీ విష్ణు గారు, రతన్ గారు, మీరు మామూలుగా అసలు కామెడీ అనగానే ఇంకా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పెట్టుకున్నారు కాబట్టి కామెడీ అదరగొట్టేస్తారు. బట్ మీది వస్తాను ఇంకొక సినిమా వచ్చేసి అది కొంచెం థ్రిల్లర్ జోనర్ కదా. థ్రిల్లర్ అండి. సో ఫస్ట్ ఇదే అదా ఉంటుందా? ఇదే ఉంటుందండి. ఫస్ట్ నవ్వించి తర్వాత థ్రిల్ చేద్దామని. శ్రీ విష్ణు గారు సార్, ట్రైలర్ స్టార్టింగ్ లో ఓట్కా వేడి చేస్తుంది అంటున్నారు. అదే సందేశం ఇస్తున్నారా లేకపోతే ఏంటి, వార్న్ చేస్తున్నారా? ఓట్కా వేడి చేయడం అనేది ఏంటి? మందు అనేది ఏదన్నా వేడేనండి ఒంటికి. అది ఏమన్నా ఇప్పుడు మందు యాంటీబయాటిక్ వేడి చేస్తుంది, కొంచెం కాఫ్ సిరప్ వేడి చేస్తుంది, అన్ని మందులు వేడే. ఓకే, వేడి చేస్తానే ఇంటిచ్చారు. హింట్. రతన్ గారు, సార్ మీ లక్కీ నెంబర్ ఏంటి సార్? లక్కీ నెంబర్ అని చూపించారు, దీంట్లో 3 నెంబర్లు చెప్పారు కదా, మీకు లక్కీ నెంబర్ ఏం లేదా లైఫ్లో? లక్కీ నెంబర్ తెలీదు, 26 ఈ ఇయర్ అనుకుంటున్నాను. సో చూద్దాం. రతన్ గారు, సార్ రతన్ గారు, మీ మ్యూజిక్కి చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది. చాలా మీ పాటలు అంటే చాలా ఇష్టపడతారు చాలా మంది. మీ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇండస్ట్రీ అవతల మాట్లాడుకుంటే, ఇప్పుడు అవతల మాట్లాడుకుంటే మీరు చాలా లేట్ చేస్తారు సినిమాకి మ్యూజిక్ ఇచ్చే విషయంలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే విషయంలో మాత్రం ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నానా రకాలుగా హింసిస్తారని చెప్పేసి మీ మీద ఒక టాక్ ఉంది. దానికి మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారండి? అడగండి. మీరు చెప్పండి సార్, తర్వాత ఆయన. యాక్చువల్లీ అది అలా లేదండి. నేను ఒక మూవీ స్టార్ట్ చేసి ఆ మూవీ ఎండ్ వరకు నేను దాంతోనే ఉంటాను. ఆ మూవీ ఎన్నిసేపు పోతుంది, ఎన్ని ఇయర్స్ పోతుంది అన్నది నా చేతిలో లేదండి. వాళ్ళతో తోడు ఉంటున్నా అంతే. ఇది నా డిలే గురించి బయట వస్తుంది. మూవీలో ముందు పిందు మాట్లాడతారండి. యాక్చువల్లీ అదిలో నమ్మకండి, అది ప్రమోషనే. యాక్చువల్లీ ఒక సాంగ్ చేయడానికి 1 వీక్ పైన పోతే ఒక మ్యూజిక్ డైరెక్టరే కాదండి. నేను 1 వీక్ పైన తీసుకోను ఏ మూవీకు. ఈ మూవీలో కూడా ఒక మెలడీ సాంగ్ అక్సెప్ట్ చేస్తారా లేదని భయంతోనే ఇచ్చాను. ఎందుకంటే మెలడీస్ ఇప్పుడు చాలా తక్కువ వస్తుందండి. అలా ఇచ్చినప్పుడు మారుతి గారు చేసినది ఒక 45 మినిట్స్లో ఒక సాంగ్ చేశాము. చేసి ఇది నచ్చుతుందా అన్నట్టు అడిగినప్పుడు ఇదే మన సాంగ్ అని చెప్పారు. దాని గురించి నా దగ్గర ఒక అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ మాట్లాడారు. ఒక సాంగ్ బాగా ఉంది అని విష్ణు గారు. మూవీకి వెనకాల ఎంతసేపు వాళ్ళు ఒకరొకరు తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. బయట రూమర్స్ కూడా వస్తుంది, మనం అది పట్టించుకోకూడదు. ఎందుకంటే ఏదైనా సార్ రెహమాన్ సార్ మీద కూడా వచ్చింది, నా మీద వస్తుంది, మీ మీదే వస్తుంది. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వండి, మీ మీద వస్తుంది. విష్ణు గారు వన్ థింగ్ అబౌట్ దిస్, ఈ మూవీ కోసం వెనకాల మూవీ బాగా రావాలని కష్టపడిన మొదటి వ్యక్తి విష్ణు గారే. నేను చూస్తున్నా, బ్యాక్ నుంచి చూస్తున్నా ఎంత ప్రయత్నం చేస్తున్నారు. ఒక టీజర్కి, ఒక ట్రైలర్కి మారుతి గారు అంత ఎఫర్ట్ పెడుతున్నారంటే అంత ఐడియాస్ అతను ఇస్తున్నారు. నేను అతన్ని సాఫ్ట్గా చూసి నేను కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నానని తప్పు అనుకోండి. నేను నిజాయితీ హానెస్ట్గా మనసు నుంచి మాట్లాడతాను. హీరో సార్ అలా లేదు. నాకు విష్ణు గారు యాజ్ అ టెక్నీషియన్
ఈజ్ ఎ వెరీ గ్రేట్ గై. నేను చూశాను ముందు ఎలా విష్ణు గారు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా వైబ్ అయిపోయారు అని. సో నాకు మనసులో ఉన్నది సట్టైర మొత్తం అతను చేస్తున్నారు. సో మెనీ గుడ్ పీపుల్ ఇదిలో వర్క్ చేస్తున్నారు. మారుతి గారు, ప్రొడ్యూసర్స్. అక్సెప్టెన్స్ ఉన్నప్పుడు బయట రికగ్నిషన్ వస్తుంది సార్. అక్సెప్టెన్స్ లేనప్పుడు గాసిప్లు వస్తాయి. మన వర్క్ అక్సెప్టెన్స్ ఉంటే గాసిప్లు వస్తుంది. సో థ్యాంక్ యూ విష్ణు గారు పర్సనలీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి సాంగ్ బాగుంది అని మాట్లాడడానికి ఒక పెద్ద మనసు కావాలి. ఏదో ఒక సాంగ్ వచ్చింది బాగుంది జస్ట్ మొగం ముఖార్థం చెప్పలేదు, మనస్ఫూర్తిగా చెప్పారు. థ్యాంక్ యూ విష్ణు గారు.